ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిక్కిలి కృపామయ గొప్ప తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలయ్యా. ఈ దినం నిన్ను ఆరాధించుటకు, నిన్ను జ్ఞాపకం చేసుకునేటకు మాకంటూ మీరు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా మీ ఇందు భయభక్తులు కలిగి నేర్చుకుంటూ మాకు సహాయం దయచేయండి. అలాగే నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మాకు సహాయం దయచేయండి. దేవుని మాటలను ప్రకటించుటకు సహాయం దయచేస్తారని క్రీస్తు పెట్ట ప్రార్థించి అడిగి నడుపుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలు 90వ అధ్యాయము 12వ వచనం. 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎనక జ్ఞాన హృదయము మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, ఆ దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మనకు జ్ఞాన హృదయము కావాలంట. అంటే మనకు జ్ఞానం అవసరం. ఈ శరీరానికి, హృదయానికి ఎంత అవసరం అంటే, ప్రతిదీ కూడా శరీరంలో మనిషికి అవసరం అనే అవయవములన్నీ కూడా దేవుడు సృష్టించాడు మానవ దేహానికి కావలసింది. అయితే అదే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు జ్ఞాన హృదయం కావాలి అని అంటున్నాడు. ఈ జ్ఞాన హృదయము ఉంటేనంట మన దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని అడగాలంట దేవుడు. మనకి కావాలి, దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించండి. మనిషికి అధిక బలము ఉన్న ఎడల 70-80 సంవత్సరములు అన్నాడే దేవుడు. ఆ దినములు ఉన్న ఆ రోజులు, ఆ సంవత్సరములు అన్నీ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన సృష్టించిన సృష్టికర్త. మనకు ఏది అవసరమో అది ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయించాడు. మనం ఒక పని చెయ్యాలి అని అంటే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని ఆ పనిని మనం పూర్తి చేయగలం. అయితే దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక పని, ఒక బాధ్యతలాగా మనము దేవుణ్ణి అడగాలంట. ఏమని? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు.
అలాగే ఇక్కడ 1 కొరింథీ 7 అధ్యాయం 20 వచనంలో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో ఉండవలెను. నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండవలెను. ప్రతివాడు, భూమి మీద పుట్టిన ప్రతివారు కూడా నువ్వు ఏ స్థితిలో ఉండి పిలువబడ్డావో ఆ స్థితిని బట్టి ఆ దేవుణ్ణి నమ్ముకున్న నీవు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒకలా ఉన్నావు, దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిదీ కూడా విడిచిపెట్టేశావు. విడిచిపెట్టిన జీవితాన్ని వదిలేసి ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఆ ఉన్న దేవుణ్ణి ఘనపరచాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, పిలువబడ్డ ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకో. ఆ గుర్తు చేసుకున్న ఆ దినములు కూడా దేవుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మన దినములు లెక్కించుటకు మాకు నేర్పు అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిని బట్టి ఆ దేవుని ఘనపరచాలి. అయితే ఇక్కడ 1 కొరింథీ 9 అధ్యాయం 14 వచనంలో ఒక మాట అంటున్నాడు, అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలంట. మనము ఎలా జీవించాలి అంటే కేవలం సువార్త వలన మాత్రమే జీవించాలి. అయితే మన ఆలోచనలు, మన పనులు, మన బాధ్యతలు అంటూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, సువార్త వలన మీరు జీవించాలి. దేవుని పని చేస్తున్న పిల్లలందరూ కూడా సువార్త వలన జీవించాలంట. అదే మనకు బలం. మన బలం, మన శక్తి, మన భక్తి మాత్రమే. అయితే ఇక్కడ ప్రచురించు ప్రతి వారు కూడా మన దినములను గుర్తు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించితే నా జీతము. ఏంటంట, సువార్త వలన మనం జీవించాలి. అలాగే ఈ సువార్త ఉచితంగా మనం ప్రకటించాలి. అదే మన జీతం. ఏమంట, మన జీతం సువార్త ఉచితంగా ప్రకటించాలి. ప్రకటిస్తున్న నీవు నీకోసం ఆ రాజ్యంలో మనకంటూ ఒక స్థాయిని, ఒక హోదాను అనుగ్రహించగలడు. ఎప్పుడు ఈ భూమి మీద ఉచితంగా సువార్త ప్రకటించినప్పుడు. దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం నిలబడ్డ నీవు ఆ దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్న నీవు సువార్త ఉచితంగా ప్రకటిస్తూ
ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిని గుర్తు చేసుకుంటూ దేవుని పని చేయాలి. దేవుని పిల్లలకు క్రీస్తును చూపించాలి. క్రీస్తును చూపించిన నీ జీవితం దేవుని కోసం, మానవ దేహం దేవుని కోసం కష్టపడాలి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా ఆయన సేవలో ఈ జీవితం కొనసాగించబడాలి. అయితే నమ్మకముగా దేవుని యందు జీవించాలి. ఈ రోజుల్లో ఎవరండి డబ్బు, ఉద్యోగం అంటూ జీవితాలు కొనసాగిస్తున్నారు భక్తులు. అయితే సేవకులుగా పిలువబడుతున్న మనం సువార్త ఉచితంగా ప్రకటించాలి. దేవుని కోసం నిలబడాలి. మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి అని మనము అడగాలి. అడిగిన నీవు నీ జీవితానికి భరోసా ఇవ్వగలడు ఆ మహాదేవుడు. ఆ మహాదేవుడు భరోసాగా ఇవ్వగలడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 కొరింథీ 1:17 బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఏంటంట? సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఏమంట? మనము సువార్త ప్రకటించాలి. అందుకే మనం ఈ భూమి మీద సృజింపబడ్డాం. ఒక పౌలు వలె, ఒక స్టెఫను వలె ఆనాడు అపోస్తలులు ఎలా పరిచర్య చేశారో అలాంటి జీవితాలు మనకు మాదిరిగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అలాంటి జీవితాన్ని ఈ తరం భక్తులు జీవిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడంటే ఆ సంతోషానికి అవధులు లేవండి. ఒక పాపి మారితే ఆయన ఎంతలా సంతోషిస్తాడో అలాగే ఆయన కోసం నిలబడ్డ ప్రతి వ్యక్తులు కానీ అలాగే ఆయన పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఆయన్ని అంటే దేవుని సంతోషపరచాలి. అలా సంతోషపరిచింది ఆనాడు భక్తులు. నేటి భక్తులు మన అవసరాలు తీర్చుకుంటున్నాం. అలా ఉండకూడదండి. దేవుని కోసం నిలబడాలి, దేవుని సేవలో నిలబడాలి, క్రీస్తును చూపిస్తూ మన జీవితాన్ని దేవుని కోసం అర్పించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. వందనాలు.